సీనియర్ నాయకులైన ఆగ్ల సీనియర్ నడి తెలుసుకున్నాం ఈ విజయం పైన మీ స్పందన చెప్పండి. ఈ రోజు బీర్ల ఐలన్న గారి నాయకత్వంలో ఆలేరు మొత్తం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంది. ఆయన చేసిన సేవలకు కూడా ఈ యాద్గిరిపల్లిలో కాంగ్రెస్ పార్టీ లేదు అని అడ్డం దొడ్డం మాట్లాడిన వాళ్ళందరికీ అత్యధిక మెజార్టీతో 2 స్థానాలు గెలిపించుకొని ఇక్కడ యాద్గిరిపల్లి అంటే కాంగ్రెస్ అడ్డగా నిరూపించుకున్నాం. ఇక్కడ మాకందరు మద్దతు ఇచ్చి ఈ ధర్మాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలందరూ ఈ రోజు డబ్బు వైపు కాదు ధర్మం వైపు ఉన్నారని చెప్పి మరొకసారి నిరూపించారు. ఈ రబ్బర్ చెప్పులు వేసుకున్నట్లతో ఏమైతుందని అంటే ఈ యువత ఈ రబ్బర్ చెప్పులు వేసుకున్న 2 సీట్లు గెలిపించుకున్నారని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఈ విజయం పట్ల మాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే కష్టపడ్డ ప్రతి ఒక్కరము ఫలితం ఆశిస్తాం కాబట్టి మేము ఎంత కష్టపడ్డామో అంతే విధంగా ఫలితాన్ని ఆశించడము. మేమేమో గెలుపుని అహంకారంగా తీసుకొని ఈ 5 సంవత్సరాలు ఈ ప్రజలకు మన గెలిపేందో మన అభివృద్ధి ఏందో ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము ఎప్పుడు అండగా ఉంటాము. ప్రతిరోజు అధికారంతో కాదు సేవకుడిగా సేవ చేయడానికి ఈ వార్డుకి ఎల్లప్పుడు మేము వస్తూనే ఉంటాము. ఆలేరు నుంచి ఎన్ని పథకాలు తేవాలో ఎమ్మెల్యే గారి నుంచి ఎన్ని నిధులు తేవాలో తెచ్చి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి వైస్ చైర్మన్ కానీ చైర్మన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వైస్ చైర్మన్ కానీ చైర్మన్ గారిది మన